నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేకుర్తి 20వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎండి సైఫ్, సీమా మరియు సమీర్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సుమారు 100 నుంచి 150 కుటుంబాలకు అవసరమైన రంజాన్ తోఫా కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మత సామరస్యాన్ని పెంపొందించడం మరియు పేద ముస్లిం కుటుంబాలకు సహాయం చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. మేడం అన్న మా మిసెస్ ని आओ इधर आ बेटा पटानी सिरा रे टाटा करीमनगर रमजान संदर्भंगा प्रभु मेरा नाम शबाना है। साइफ और सीमा दोनों मिलके बीआरएस की तरफ से कभी भी गरीबों को मदद करते, अभी भी मदद कर रहे, हर साल देते हैं गरीबों को, इसलिए हमारे पूरे महल्ले वालों को बुला के हमारी मदद करते, कभी भी देते रहते रमज़ान में। बस बहुत शुक्रिया। जय तेलंगाना। मेरा नाम मन्नू है। मैं सैफ सीमा दोनों के तरफ से, ये महल्ले के तरफ से आई। हम लोग को हर साल कपड़े बांटते और तोहफे के तरफ से हम लोग को देते। हम लोग बहुत खुश है, हर साल हम लोग को देते और कुछ भी चाहे तो भी मदद करते केसीआर के तरफ से, और हम लोग भी बहुत खुश है। कपड़े भी अच्छे हैं, हर साल आते हम लोग। सैफ सीमा दोनों के तरफ से कपड़े आते हैं हम लोग को बीआरएस पार्टी के तरफ से। बीआरएस पार्टी जाना बोल के हम सब दुआ कर रहे, अल्लाह ताला की तरफ से शुक्रिया। కరీంనగర్ రేకుర్తి డివిజన్లో అంటే ప్రతి సంవత్సరం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అందుబాటులో ఉండి రంజాన్ తోఫా అనేటువంటి కేసీఆర్ కిట్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అంటే దురదృష్టం వల్ల బీఆర్ఎస్ పార్టీ అందుబాటులో లేక కేవలం కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు అధికారులు చెప్పేది కాంగ్రెస్ పార్టీ మబ్బు పెట్టేది, మైనార్టీ సోదరులు ఎక్కడైతే 600 నుంచి 700 పబ్లిక్ ఉన్న ప్లేస్లలో వాళ్ళు కేవలం 32, 20 తీసుకొచ్చి పంచుతున్నారు. మరి కరీంనగర్ ప్రజల్లో 66 డివిజన్లో మైనార్టీ సోదరులు లేరా? మరి ఇంత కించపరిచినటువంటి మైనార్టీ సోదరులకు ఈరోజు రంజాన్ తోఫా కూడా అందుకున్నటువంటి పరిస్థితి లేదా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో? మరి కాంగ్రెస్ కమ్యూనిటీ మరి ఉన్నటువంటి మైనార్టీ సెల్ చైర్మన్ లేరి, మైనార్టీ వైస్ చైర్మన్ లేరి, మరి ఎందుకు కమ్యూనిటీ నిర్ణయించక ఈరోజు నిర్వశంగా మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ? మేము ఇస్తున్నాం అంటే మేము మా కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నేతృత్వంలో కార్యకర్త కోటల 25 నుంచి 50 తీసుకున్నాం, కార్పొరేటర్లకు 300 కిట్లు ఇచ్చినాం. అంటే అలాంటివి పెంచి మేము 1000 నుంచి 1500 కిట్లు రంజాన్ కిట్లు ఇవ్వడం. ఈరోజు ఈ కరీంనగర్ రేకుర్తిలో భర్తలు పాపం చనిపోయి ఉన్నటువంటి లేడీస్లకు ఆ 32 కిట్లు ఏం సరిపోతాయి? మరి కార్పొరేటర్ గారు ఎందుకు కొట్లాడతలేరు? కలెక్టర్ గారు తమరు ఎందుకు దీని మీద దృష్టి పెడతలేరు? మరి ప్రభుత్వంలో ఉన్న మంత్రి గారు పున్నం ప్రభాకర్ గారు, మరి శ్రీధర్ బాబు గారు, మీరు కూడా ఆలోచన చేయాలి. ఈ 32, 22 తీసుకొని ఇక కొడవ పెట్టుకోవడానికి తప్ప ఇది అంది తోఫా కాదు. మరి మేము సొంతంగా బీఆర్ఎస్ కార్యకర్తల మేము భావించుకుంటూ నా అక్క చెల్లెలకు అందరికి కూడా ప్రతిరోజు నేను ఇస్తా కాబట్టి ఈసారి కూడా నా సొంత పైసలతోటి మా గరీబోళ్లకు 20 నుంచి 50 పంపిణీ చేయడం జరిగింది. నేను ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేయాలి, ఎందుకంటే గులాబీ పార్టీ మైనార్టీ సోదరుని ఎక్కడ కూడా మరవలేదు, ఇప్పటిదాకా కూడా మరవది. మరి ఈ కమ్యూనిటీ నిర్మించలేదు. వీళ్ళు ఎందుకు నిర్మించలేదు? అసలు మైనార్టీ వెల్ఫేర్గా సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నారు, వైస్ చైర్మన్లు ఉన్నారు. ఈ కరీంనగర్ జిల్లాలో
విద్యులు కానీ వృద్ధులు కానీ గరీబోళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ అన్నీ సంబంధించినటువంటి ఇఫ్తార్ విందు కోటలలో 3 కోట్ల రూపాయల బడ్జెట్లు కూడా కేటాయించలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని గుర్తు చేయాలి. నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, మా మైనార్టీ సోదరులకు సోదరుమల్లకు అందరు కూడా చెప్తున్నా, మీరు ఎలాంటి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నేతృత్వంలో ఇది 50 కన్నా 100 నుంచి 1000 దాకా కూడా ఈ డివిజన్లో నేను మంచుతా. నేను స్థానిక కార్పొరేటర్ని కూడా కొంచెం నిద్ర లేపమని చెప్తున్నా. ఉన్నటువంటి కార్పొరేటర్ గారు, మీరు చూడండి, మీకు మైనార్టీస్లు గెలిపించిర్రు, మైనార్టీస్లు చేయకండి, వాళ్ళని మీరు హక్కు ఇప్పియండి, మీరు కొట్లాడండి, మరి మీరు కొట్లాడి వాళ్ళ అధికారంగా ఇప్పియండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎండి సాహిబ్, మరి నాతో పాటు నా భార్య గారు నన్ను సహకరిస్తుంది అన్ని ప్రోగ్రాంలకు. నా మిసెస్ గారు నా వెంబడి ఉండి ప్రతిరోజు రంజాన్కి మేము మస్తాం, మరి ఈసారి కూడా వంచాలి అని అదృష్టంగా వెంబడి ఉండి నా భార్య కూడా నాకు సహకరిస్తుంది. వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మరి ఎలాంటి బాధ పడద్దమ్మా, మీరు తప్పన పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నా లేకున్నా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కొట్లాడతాం. మైనార్టీస్ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, బీసీలకు కానీ అనేక వర్గాలకు మేము అండంగా ఉంటామని కేసీఆర్ గారు మాట ఇచ్చారు. దాంతోపాటు కార్యకర్తలం కూడా కరీంనగర్ జిల్లాలో ఉంటాం. ప్రజలకు ఏ ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు ఎండి సాహిబ్, నేను కరీంనగర్ రేకుర్తి 20 డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. మరి ఎన్నో ఏళ్ళగా ప్రజల్లో అందుబాటులో ఉంటాను. జై తెలంగాణ. मेरा नाम सीमा है और मैं बीआरएस तरफ से और मैं बीआरएस तरफ से मैं हमारे घर वाले दोनों मिलके अपने गरीबों को और अपने महल्लेदार को अपने तरफ से रमज़ान के तोहफा दिए। आने वाली हुकूमत हमारी होना बोल के और किसी हाल हमारे हुकूमती बैठती बोल के मेरे को पूरा भरोसा है। बस